ఒకసారి అదేదన్నా ఉంటే ఒకసారి చూపించండి సార్, నాకైతే అవగాహన లేదు. నేను డిబేట్ సాక్షి ఒప్పుకుంటున్నా. లేదు సార్, నేను కూడా సెర్చ్ చేస్తా. లేదు చిన్నమిరెడ్డి గారు, లేదు ఖచ్చితంగా సార్, లేదు ఖచ్చితంగా ఇస్తే దీని మీద ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఖచ్చితంగా నేను చదువుకుంటాను సార్. నా పుట్టినరోజు ఎందుకు తీయొద్దులేస్తాం, చాలా మందికి తెలియదు. ప్లీజ్ కాదు సార్, నేను చూస్తాను సార్, నాకు తెలియదు, నాకు అవగాహన లేదు అని అంగీకరిస్తున్నా కదా. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు వదిలిపోయినటువంటి 8,000 ఉద్యోగాలు ఇచ్చాడని నాకు అవగాహన లేదు. నేను ఎక్కడ చదవలా, నాకు అవగాహన లేదు. చదువుకుంటాను సార్. మీరు కూడా నాకు ఒక డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి పంపించండి అని అడుగుతున్నాను సార్. మిమ్మల్ని నేనేం అనట్లేదు. నాకు అవగాహన లేదని ఒప్పుకుంటున్నా. నేను మీతో వితండవాదం చేయట్లేదు. నాకు అవగాహన లేదు సార్, అదేదో ఉంటే నాకు పంపించండి, నేను కూడా సెట్ చేసుకుంటాను సార్ అంటున్నాను. ఎస్ సార్ ప్లీజ్. ఎస్ వేతంచెల శ్రీనివాస్ గారు 1 minute క్లోజ్ చేయండి సార్, టైం అవుతుంది సార్. చెప్పండి సార్. హలో, ఒక్కటండి, ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఇవ్వకపోగా నాడు నేడు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి స్కూళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పిల్లలు ఉన్నారా లేదా, పిల్లలకు తగ్గ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని చూడకుండా వాళ్ళు చేసిన ఆ టైంలో సుమారు 5 ఏళ్లలో సుమారు 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది సార్. మళ్ళా వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి మా కూటమి ప్రభుత్వం ఆల్రెడీ స్కూల్లో డిఎస్సి ద్వారా టీచర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం సుమారు 1,60,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చేరారు. మీరు నాడు నేడని మీరు కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఓన్లీ బిల్డింగ్లు తయారు చేసి కూర్చున్నారు. బిల్డింగ్ లో పిల్లలు ఉండాలి, పిల్లలకు చెప్పే టీచర్లు ఉండాలి. ఆ మాత్రం సరైన చదువు లేక సరైన టీచర్ లేక కదా, మీరు పట్టించుకో కదా. ఓకే సార్, డిబేట్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, చిన్నప్పటి గారు, వేతంచెల శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే సరే, డిఎస్సికి సంబంధించి అసెంబ్లీలో ఆయన ఏదో చెప్పారని చెప్పేసి చిన్నప్పటి గారు చెబుతూ ఉన్నారు. మరి సాక్ష్యాలు అడిగితే మాత్రం సాక్ష్యాలకు సంబంధించి మాత్రం ఆన్సర్ ఉండదు. సరే, మరి చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఇది వాళ్ళ హాట్ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్.